శౌర్య కోమలి చూపించిన ప్రేమను గుర్తు తెచ్చుకుంటుంది. ఇక కోమలి దగ్గరికి వెళ్తూ ఉంటే బిడ్డ తల్లిని ఎలా మర్చిపోతుంది అని కోమలి అంటూ ఉంటుంది. ఇక శౌర్య కోమలి దగ్గరికి వెళ్ళి మీరు నా కన్న తల్లి అయ్యుండొచ్చు, కానీ నేను మీ దగ్గరికి రాలేవను అని చెప్పడంతో కోమలి షాక్ అవుతుంది. ఇక శౌర్య నిహారిక దగ్గరికి వెళ్ళి నిహారిక చేయి పట్టుకుంటుంది. ఇదేంటి ఊహించిన ట్విస్ట్ ఇచ్చింది అని పెద్దరాజు అంటూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయమంటావమ్మా అని ప్రసాదరావు అడుగుతుంటాడు. ఇప్పుడు ఈ సమస్యకి ముగింపు పలకాలి అంటే నేనే వెనకడుగు వేయాలి. కూతురు ఈ ఇంట్లో సంతోషంగా ఉంటుందని నేనే వెనకడుగు వేస్తున్నాను అని కోమలి చెప్తూ ఉంటుంది. చిన్నతనం నుంచి కూతురు నిహారిక దగ్గర పెరిగింది కాబట్టి నిహారిక దగ్గరికే వెళ్ళింది. కూతురు ఈ ఇంట్లో సంతోషంగా ఉంటుందని నేను కూడా వెనకడుగు వేసి నా కూతుర్ని నిహారికే అప్పచెప్పేస్తున్నాను. కూతుర్ని మంచిగా పెంచు నిహారిక అని కోమలి అంటూ ఉంటే సరే అని నిహారిక కోమలితో చెప్తూ ఉంటుంది. అమ్మయ్య, నా ముక్కు పుడక నాకు దక్కింది అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటే చాలా పెద్ద మనసు చేసుకున్నావమ్మా, నీకు చేతులెత్తి మొక్కుతానమ్మా అని వేదవతి అంటూ ఉంటుంది. నువ్వు నిహారిక కంటే చాలా గొప్పగా ఆలోచించావు. నీకు తప్పకుండా డబ్బు సహాయం చేస్తాము. అలాగే నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు ఈ ఇంటికి రావచ్చు, నువ్వు నీ కూతుర్ని చూసుకోవచ్చు అని అవని చెప్తూ ఉంటుంది. సరే, చాలా థ్యాంక్స్ అండి, నేను ఇక బయలుదేరుతాను అని కోమలి చెప్తుంది. ఇక కోమలి శౌర్యను హగ్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మా ఇంటి పరువును మంట కలపడం కోసమే నువ్వు మా ఇంటికి కోడలుగా వచ్చావు అని వేదవతి చెప్తూ ఉంటుంది. జరిగిందేదో జరిగిపోయింది. ఈ సమస్య ఇంత సులువుగా పరిష్కారం అవుతుందని అనుకోలేదు. ఇకపైనైనా బుద్ధిగా ఉండండి అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అవని వల్ల వీళ్ళ మోసం అంతా బయటపడింది, లేకపోతే గనక ఇంకెంతకాలం ఈ మోసంలో బ్రతికేవాళ్ళము అని శ్రీకర్ అంటూ ఉంటాడు. మన ఇంట్లో జరిగిన కథలు ఎవరింట్లో కూడా జరగవు అని పెద్దరాజు అంటూ ఉంటాడు. పదండి మనం వెళ్దామని పెద్దరాజు వసంతం తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అవని మనం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద అని శ్రీకర్ అవనిని తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఇక నిహారిక కృష్ణబాబు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక శౌర్య ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. శౌర్య, నీ గురించి ఆలోచిస్తుంటే బుర్ర బద్దలైపోతుంది అని పెద్దరాజు అంటూ ఉంటాడు. ఎందుకు ఇలా ఇల్లరికం అని శౌర్య అడుగుతూ ఉంటుంది. నిన్ను కన్నది 9 నెలలు మోసింది ఎవరు అని పెద్దరాజు అడుగుతూ ఉంటే కోమలి అని చెప్తూ ఉంటుంది. మరి నువ్వు కోమలి దగ్గరికి వెళ్లకుండా నిహారిక దగ్గర ఉంటావని ఎందుకు చెప్పావు అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు. ఓర్ని, ఇంత చిన్న ప్రశ్న కోసం తల బద్దలు కొట్టుకుంటున్నావా? నీకు సమాధానం కావాలి అంతే కదా? నీ వేలికి ఉన్న ఉంగరం ఇలా ఇవ్వు అని శౌర్య అడుగుతూ ఉంటుంది. ఎందుకు అని పెద్దరాజు అంటూ ఉంటే నీ ధర్మ సందేహం తీరాలా వద్దా అని శౌర్య అడుగుతూ ఉంటుంది. తీరాలి అని పెద్దరాజు చెప్పడంతో అయితే ఉంగరం ఇలా ఇవ్వు అని శౌర్య అడుగుతూ ఉంటుంది. ఇక పెద్దరాజు తన వేలికి ఉన్న ఉంగరం తీసి శౌర్యకి ఇస్తాడు. శౌర్య చేతులు మారుస్తూ ఉంటుంది. అమ్మో, ఈ పిల్ల అబ్రకదబ్రా అని ఉంగరం మాయం చేసేస్తుందా అని పెద్దరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక శౌర్య కాసేపు ఉంగరాన్ని చేతిలో మార్చి ఏ చేతిలో ఉంగరం ఉందో కనుక్కో అని పెద్దరాజుని అడుగుతూ ఉంటుంది. పెద్దరాజు ఒక చేతిని చూపిస్తాడు. ఇందులో ఉంగరం లేదు, ఈ చేతిలో ఉంగరం ఉంది అని శౌర్య చెప్తూ ఉంటుంది. నేను అడిగిన ప్రశ్నకు నువ్వు ఇచ్చిన సమాధానానికి ఏ సంబంధం లేదు అని పెద్దరాజు అంటూ ఉంటే సంబంధం వచ్చేసింది ఇల్లరికం అని శౌర్య అంటుంది. సమాధానం వచ్చిందా ఏంటి అని పెద్దరాజు అడుగుతూ ఉంటే ఈ చేతిలో ఉంగరం లేదు. నీకు ఉంగరం ఉన్న చేయి తెలిస్తే ఉంగరం ఉన్న చేయిని సెలెక్ట్ చేసుకుంటావా, ఉంగరం లేని చేతిని సెలెక్ట్ చేసుకుంటావా అని శౌర్య పెద్దరాజుని అడుగుతూ ఉంటుంది. ఉంగరం ఉన్న చేతిని సెలెక్ట్ చేసుకుంటాను అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు. అయితే ఉంగరం చెయ్యి నిహారిక, ఉంగరం లేని చెయ్యి కోమలి దగ్గరికి వెళ్తే చెయ్యి తప్ప ఏముండదు. నిహారిక దగ్గర ఉంటే డబ్బు వస్తుంది. నేను ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతకగలను. కోమలి దగ్గరికి వెళ్తే కోమలి కూతురుగానే బ్రతకగలను. అదే నిహారిక దగ్గర ఉంటే వేదవతి గారి మనవరాలుగా ఉండొచ్చు ఘట్టమనేని, వేదవతి గారి మనవరాలు ఘట్టమనేని శౌర్యగా ఉండొచ్చు. ఆ పేరులోనే ఉంది కది మజా. అందుకే నేను నిహారికను సెలెక్ట్ చేసుకున్నాను అని శౌర్య చెప్పడంతో పెద్దిరాజు షాక్ అవుతాడు. నిహారిక లాంటి మరో తరం ఈ కుటుంబంలో పంజరం విసరబోతుంది. ముందు ముందు ఏం జరుగుతుందో ఏంటో అని పెద్దిరాజు షాకింగ్గా అంటూ ఉంటాడు. అవని బట్టలు మడత పెడుతూ ఉంటుంది. అప్పుడు అక్షయ అవని దగ్గరికి వస్తుంది. ఏంటి అక్షయ, ఎలా వచ్చావని అవని అడుగుతూ ఉంటుంది. మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను అని అక్షయ అంటుంది. ఎందుకు అని అవని అడుగుతుంది. శౌర్య ప్రాబ్లంని చాలా ఈజీగా సాల్వ్ చేశారు, అందుకే మిమ్మల్ని అభినందించి మీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. మళ్ళీ నా గిఫ్ట్ నాకు తిరిగి ఇచ్చేయాలి అని అక్షయ అంటూ ఉంటుంది. గిఫ్ట్ ఇచ్చిన తర్వాత తిరిగి ఇచ్చేయడం ఏంటి అని అవని అంటుంది. ఎందుకు ఏంటి అన్న ప్రశ్నలు అడగకూడదు. నేను మీకు మొదటిసారిగా ముద్దు పెడుతున్నాను, నాకు కొంచెం సిగ్గు, అందుకే మీరు కళ్ళు మూసుకోవాలి అని అవని చెప్తుంది. కారణాలు అడగకూడదన్నావు, కారణం నువ్వే చెప్పావు అని అవని అంటుంది.
సగం మాత్రమే చెప్పాను, మిగతా సగం చెప్పలేదు. నేను కళ్ళు మూసుకుని మీకు ముద్దు పెడతాను, మీరు నాకు కళ్ళు మూసుకుని ముద్దు పెట్టాలి అని అక్షయ అంటుంది. ఏంటో నీ ముద్దుల గోల అని అవని అంటుంది. నేను ఇచ్చే గిఫ్ట్ కోసం మీరు రెడీయా అని అక్షయ అంటుంది. రెడీ అని అవని చెప్పడంతో క్లోజ్ యువర్ హౌస్ అని చెప్పి అక్షయ అంటుంది. ఇక అవని కళ్ళు మూసుకోవడమే అక్షయ చాలా సంతోషంగా అక్షయ అవనికి ముద్దు పెడుతుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ గిఫ్ట్ అని అవని అనటంతో ఓకే నా రిటర్న్ గిఫ్ట్ నాకు ఇచ్చేయండి అని అక్షయ అంటుంది. ఓకే అని అవని చెప్పడంతో అయితే క్లోజ్ యువర్ ఐస్ అని చెప్పి అక్షయ చెప్తుంది. ఇక అవని కళ్ళు మూసుకుంటుంది. వెంటనే అక్షయ అవని ఎదురుగా లేచి నిల్చుంటుంది. అక్షయ ఎక్కడ ఉన్నావు, నీకు ముద్దు పెట్టాలి కదా అని అవని అంటూ ఉంటుంది. మీరు నాతో రండి మేడం అని చెప్పి అక్షయ అవనిని తీసుకెళ్తూ ఉంటుంది. ఎక్కడికి అక్షయ అని అవని అడుగుతూ ఉంటే ఎక్కడికి ఏంటి అన్న ప్రశ్నలు అడగొద్దని చెప్పాను కదా, నేను చెప్పిన దగ్గరకు వచ్చి నాకు ముద్దు పెట్టాలి అని అక్షయ చెప్పడంతో సరే అయితే అని అవని అంటుంది. ఇక శ్రీకర్ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటే అక్షయ శ్రీకర్ దగ్గరికి వెళ్తుంది. రండి మేడం రండి అని చెప్పి అవనిని పిలుస్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ అక్షయ్ను చూసి ఏంటి అక్షయ అని అడుగుతూ ఉంటాడు. మీరు మాట్లాడొద్దు సార్ అని చెప్పి అక్షయ సైగ చేస్తూ ఉంటుంది. ఇక అవని అక్షయ్ దగ్గరికి రాగానే మేడం ఇప్పుడు నాకు ముద్దు పెట్టేయండి అని చెప్పి అక్షయ అంటుంది. ఇక అవని అక్షయ్కు ముద్దు పెట్టే టైంకి కరెక్ట్గా అక్షయ పక్కకు తప్పుకుంటుంది. దాంతో అవని వెళ్ళి శ్రీకర్ బొగ్గుపై ముద్దు పెడుతుంది. ఇక ముద్దు పెట్టగానే అవని కళ్ళు ఓపెన్ చేసి చూసి ఎదురుగా ఉన్న శ్రీకర్ని చూసి షాక్ అవుతుంది. ఇదేంటి మీరున్నారు ఇక్కడ, అక్షయ్ ఉండాలి కదా అని అవని అంటుంది. అటు ఇటు చూసేసరికి అక్షయ కనిపిస్తూ ఉంటుంది. అవని శ్రీకర్కు ముద్దు పెట్టడం చూసి అక్షయ నవ్వుకుంటూ ఉంటుంది. అక్షయ నీ సంగతి చెప్తా ఉండు అని అవని వెళ్ళబోతూ ఉంటే శ్రీకర్ అవని చేతిని గట్టిగా పట్టుకుంటాడు. నేను మీరు అనుకుని ముద్దు పెట్టలేదు, అక్షయ్ అనుకుని ముద్దు పెట్టాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. నాకు ఎవరైనా ఏదైనా ఇస్తే అది తిరిగి వాళ్ళకి ఇచ్చే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. ఈ రోజు నీ ముద్దు నీకు ఇచ్చేంత వరకు నాకు నిన్ను వదలను అని చెప్పి శ్రీకర్ అవనిని గట్టిగా పట్టుకుని అవనికి ముద్దు పెట్టేస్తాడు. చాలా వడ్డీ కావాలా అని శ్రీకర్ అడుగుతుంటాడు. ఏం అవసరం లేదు అని చెప్పి అవని కోపంగా అక్షయ్ను పట్టుకోవడానికి పరిగెత్తుతూ వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి నిద్రపోతూ ఉంటుంది. సడన్ గా నిద్రలో నుంచి లేచి గుండె నొప్పి అని చెప్పి ఏమండి ఏమండి లేవండి అని చెప్పి ప్రసాదరావుని పిలుస్తూ ఉంటుంది. ప్రసాదరావు నిద్ర లేచి కూర్చుని ఏమైంది వేద అని చెప్పి అడుగుతుంటాడు. ఏమండి గుండెల్లో బాగా నొప్పిగా ఉందండి, చనిపోతానేమో భయంగా ఉంది అని వేదవతి అంటూ ఉంటే నువ్వేం భయపడకు వేద, ఇప్పుడు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను అని చెప్పి ప్రసాదరావు వేదవతిని వీల్ చైర్లో కూర్చోబెట్టుకుని బెడ్రూమ్ నుంచి బయటకు తీసుకొచ్చి అవని శ్రీకర్ పెద్దిరాజు వసంత కృష్ణ అందరూ బయటికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అందరూ కూడా పరిగెత్తుకుంటా వచ్చి ఏమైంది మామయ్య గారు అని చెప్పి అడుగుతుంటారు. మీ అత్తయ్యకు ఒండి నొప్పిగా ఉందంట, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దామని ప్రసాదరావు అంటూ ఉంటాడు. మొన్న ఈ అక్షయ అత్తయ్య గారికి మందులు ఇచ్చింది, ఏమైనా తేడాగా ఇచ్చి ఉంటుంది అని నిహారిక అంటుంది. ఈ పిల్లను వద్దు అంటే తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు, ఈ పిల్ల ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎటువంటి సుఖం లేదు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. నేనేం తప్పు చేశాను, అందరూ నన్ను నిందిస్తున్నారు, నేనే తప్పు చేయలేదు అని అక్షయ్ అంటూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి ఒరే శ్రీకర్ అవని ఇక నేను బ్రతకను, మీ అందరినీ చూసుకోవడం ఆఖరిసారి, నా ప్రాణాలు పోతున్నాయిరా అని చెప్పి ఏడుస్తూ సడన్ గా కళ్ళు మూసేస్తుంది. ఇక దాంతో కుటుంబం అంతా కూడా అమ్మా అని చెప్పి వేదవతి చనిపోయిందని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంటారు. ఈ పిల్ల దరిద్రపు జాతకురాలు, అందుకే ఈ పిల్ల ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మనకి కొంచెం కూడా మంచి జరగట్లేదు, అంతా చెడు జరుగుతుంది అని చెప్పి అక్షయ్ను అందరూ అంటూ ఉంటారు. అక్షయ్ ఏ తప్పు చేయలేదు, అక్షయ అమాయకురాలు, అక్షయ్ను అనకండి అని చెప్పి అవని అంటుంది. అవును అక్షయ్కు ఏమీ తెలియదు, 10 రోజుల నుంచి అత్తయ్య గారి ఆరోగ్యం సరిగ్గా లేదు అని పెద్దరాజు అంటాడు. అక్షయ్ను ఎవరు ఏమో అనటానికి వీల్లేదు అని శ్రీకర్ అంటాడు. ఇక్కడ అత్తయ్య ప్రాణాలు పోతున్నాయని కూడా ఆలోచించుకుంటా అందరూ కలిసి అక్షయ్కి సపోర్ట్ చేస్తున్నారని నిహారిక కృష్ణబాబు అంటూ ఉంటారు. ఈ పిల్ల అడుగు పెట్టినప్పటి నుంచి మనకు ప్రశాంతత లేదు, ఈ పిల్లని ఇప్పుడే ఇంట్లో నుండి బయటికి గెంటేద్దాం అని లావణ్య రాధాకృష్ణ ఇద్దరు కలిసి అక్షయ్ను ఇంట్లో నుంచి బయటికి గెంటడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడే అక్షయ్ నిద్ర నుంచి సడన్ గా లేచి పెద్దమ్మ గారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇదేంటి నాకు ఇలాంటి పీడకల వచ్చింది, నిజంగానే పెద్దమ్మ గారికి ఏమన్నా జరుగుతుందా, అమ్మగారికి ఏదైనా జరిగితే అందరూ నా పైన నింద వేసి నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారా అని అక్షయ మనసులో అనుకుంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది, అందరు కూడా హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే అక్షయ రాత్రి వచ్చిన కళ గురించి ఆలోచించి అలానే కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఇక నిహారిక కృష్ణబాబు రాధాకృష్ణ లావణ్య వసంత పెద్దరాజు అందరూ కూడా హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. నిహారిక కృష్ణబాబు ఎన్ని తప్పులు చేసినా మనసులో పెట్టుకుని పైకి మాత్రం చాలా కూల్గా ఉంటున్నావు అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు. ఇకనైనా మా కృష్ణ గారిని దారిలో పెట్టు, లేకపోతే ఇంకొక సెటప్ పెట్టగలడు అని రాధాకృష్ణ అంటూ ఉంటే అన్నయ్య నువ్వు అగ్గి మీద పెట్రోల్ పోస్తున్నావు అని చెప్పి కృష్ణబాబు అంటుంటాడు. ఈసారి కృష్ణ అలాంటి పని చేశాడనుకో ఈ లోకంలోనే లేకుండా చేస్తాను, అది ఆఖరి రోజు అయ్యేలా చేస్తాను అని నిహారిక అంటూ ఉంటుంది.
శౌర్య తీసుకున్న నిర్ణయం నిజంగా షాకింగ్గా ఉంది అని వసంత అంటూ ఉంటే, వామ్మో శౌర్య నిర్ణయమా, దాని గురించి తెలిస్తే మీరంతా షాక్ అవుతారు. అసలు ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. 2 కళ్ళు లేకపోతేనే మంచిది. ప్రపంచంలో జరిగే కుళ్ళు కుతంత్రాలు చూసే బాధ ఉండదు అని పెద్దరాజు అంటూ ఉంటే, అయితే 2 కళ్ళు పోగొట్టుకో బావా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఈ సోది మాటలకి ఏమి వచ్చిందే కానీ మంచి మూవీకి వెళ్దామా అని చెప్పి శౌర్య అంటుంది. ఇక అప్పుడే అవని శ్రీకర్ ఇద్దరు కూడా హాల్లోకి వస్తారు. అత్తయ్య మామయ్య అని చెప్పి అవని పిలుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రసాదరావు బయటకు వస్తారు. బయలుదేరదామా అని అవని అంటుంది. ఎక్కడికి మామయ్య గారు అని చెప్పి నిహారిక కృష్ణబాబును అడుగుతూ ఉంటుంది. ఈరోజు వేదాకి అపాయింట్మెంట్ ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలి అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. నాకు ఈరోజు ఈ రోగం ఎందుకు వచ్చిందో, ఎప్పుడు తగ్గుతుందో ఏమో అని వేదవతి అంటూ ఉంటుంది. దేనికైనా ఒకరోజు రావాలి. 5 సంవత్సరాల తర్వాత నా కళ్ళు వచ్చాయి అత్తయ్య గారు అని పెద్దరాజు ఆ రోజు అక్షయ అమ్మవారి రూపంలో కనిపించింది అదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. మీకు తప్పకుండా అమ్మవారి దయ వల్ల కాళ్ళు వస్తాయిలే అత్తయ్య గారు అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు. అత్తయ్య గారికి అసలు ఇలాంటి రోగం ఎందుకు వచ్చిందో ఏంటో తలుచుకుంటేనే బాధగా ఉంది అని నిహారిక అంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.